Now Yes, you got it. people click on. Thank you, sir. Right. So Sir. ఇక్కడ పాయింట్ ఏంటంటే there are 3 types of సెల్ఫ్లో 3 రకాలు. Okay. One self is projected self. Projected self in the sense what you are projecting to the outer world. బయటి ప్రపంచానికి నువ్వేం చూపిస్తున్నావు, నేను తోపుని తురుముని తమంచాని ఏదో చూపిస్తుంటావు. దట్ ఈస్ ది ప్రొజెక్టెడ్ సెల్ఫ్. సెకండ్ వన్ ఈస్ యువర్ పర్సీవ్డ్ సెల్ఫ్. Your perceived self in the sense what you are thinking about yourself. So this is perceived self. Apart from these two, there is something else called real self. Okay. So perceived Real self. Yeah, projected self ఇలా ఉంటుంది, perceived self ఇలా ఉంటుంది, రియల్ సెల్ఫ్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడ ఉంటుంది. ఓకే. ప్రొజెక్టెడ్ సెల్ఫ్ బయట ప్రపంచానికి ఇలా చూపిస్తుంటాం మనం, నేను ఇది. కానీ మన లోపల ఏంటంటే అంత లేదు మనకన్న సంగతి మనకు తెలుసు, లోపల మనకు తెలుసు. కానీ ఇక్కడ మనకి లేదు అన్న సంగతి కూడా అబద్ధమే, ప్రపంచానికి చూపించేది కూడా అబద్ధమే. ఈ రెండు ఇలా వెనక్కి వచ్చి ఒక దగ్గరికి వచ్చి రియల్ సెల్ఫ్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో దేర్ ద మ్యాజిక్ హ్యాపెన్స్, దేర్ ద మ్యాజిక్ స్టార్ట్స్. Means అంటే వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్ థింక్స్ అబౌట్ యూ ఆర్ ద సేమ్. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో, ప్రపంచం మీ గురించి ఏమనుకుంటున్నారో, మీరు వాస్తవంగా ఏమిటో, ఈ 3 సెల్ఫ్లు ఒకటిగా మారినప్పుడు ద రియల్ మ్యాజిక్ స్టార్ట్స్ హ్యాపెనింగ్. సో దేర్ యువర్ టాకింగ్ అబౌట్ ఆ కింగ్ గురించి మీరు మాట్లాడినప్పుడు ఆ కింగ్ ప్రొజెక్టెడ్ సెల్ఫ్ ఏంటి? బెగ్గర్. బట్ హీస్ పర్సీవ్డ్ సెల్ఫ్ ఈజ్ ఎ కింగ్. సో ఈ రెండు బయట ప్రపంచం కూడా పర్సెప్షన్ ని కింగ్ గా, మేము కూడా వీ టు వాంట్ టు సీ యూ యాజ్ అ కింగ్ అన్నప్పుడు ఆ కింగ్ ఒరిజినాలిటీ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే సార్. సో దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెన్స్. సో వెన్ దీస్ 3 సెల్ఫ్ కమ్స్ ఇన్ టు వన్ సెల్ఫ్, దెన్ ద మ్యాజిక్ స్టార్ట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. సో వీ నీడ్ టు ప్రాక్టీస్, అంటే ఉన్నదాన్ని మనం ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి. నథింగ్ టు ప్రాక్టీస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇక్కడ వాట్ ఐ హ్యాడ్ నోటీస్డ్ ఇన్ మై 22 years of experience and what my noble guidance of my gurus and all these things, what I had noticed is యాక్చువల్లీ మనం ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్నటువంటి మనం యాక్చువల్లీ మనం ఏంటంటే వీఆర్ నాట్ సపోజ్ టు లెర్న్ ఎనీథింగ్. అవర్ ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అన్లెర్న్. We are not able to unlearn what we had unnecessarily learned. The moment we unlearn what we had unnecessarily learned, we are into the original status. I'll give you an example. How original we are. Let us say ఒక 6 months baby అప్పుడప్పుడే నడక నేర్చుకుంటుంది, నడుస్తుంది, తప్పటడుగులు వేస్తుంది, కింద పడుతుంది, కింద పడ్డ తర్వాత అల్లేస్తుంది, మళ్ళీ నడుస్తుంది, మళ్ళీ కింద పడుతుంది. ఈ పడ్డప్పుడు ఆ బేబీ లేచి అటు ఇటు చూసినట్టు పెద్దవాళ్ళు ఎవరైనా కనపడితే ఆ పెద్దవాళ్ళని చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది, మళ్ళీ లేచి నడిచికెళ్ళిపోతుంది. ఇక్కడెక్కడ కాంప్లికేషన్ లేదు. బికాస్ బై బర్త్ ద హ్యూమన్ బీయింగ్ నోస్ దట్ ఫెయిల్యూర్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ సక్సెస్. నడక నేర్చుకోవడంలో కింద పడటం కూడా ఒక పార్ట్ ఆఫ్ నడక నేర్చుకోవడమే, నడవడమే. ఆ ఎలివేటెడ్ థింకింగ్ నుంచి ఉన్న మనము ఒక 20 years తర్వాత వేరే పడటాలు పక్కన పెట్టండి, నిజంగా వీడు ఒక అరటి తొక్క మీద కాలు జారి కింద పడ్డాడంటే ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడో చూడండి. అవును సార్, చాలా అవమానంగా ఉంటుంది సార్. ఎవరు చూడకపోయినా కూడా బాధే, అవమానంగా ఫీల్ అయిపోయి అబ్బా ఇంత అవమానం అయిపోయిందా, ఇంత అయిపోయిందా. నౌ టెల్ మీ వన్ థింగ్, అరటి తొక్క మీద కాలు వేయటం కానీ, కాలు జారటం కానీ, లేదా కాళ్ళు కాలు మెలిగిపట్టడం కానీ, దిస్ ఇస్ అ న్యాచురల్ ఫినామినా వేర్ ఎవ్రీబడి ఫాల్స్. న్యాచురల్ ఫినామినా ఇది. ఈ న్యాచురల్ ఫినామినాని అంత కాంప్లికేటెడ్గా మనం మెంటల్గా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే కింద పట్టడం అనేది ఒక 6 months బేబీ ఏ విధంగా అయితే న్యాచురల్ ఫినామినాగా స్వీకరించగలిగిందో, 20 ఏళ్ళు దాటిన తర్వాత మనం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయి దాన్ని న్యాచురల్ ఫినామినాగా స్వీకరించలేకపోతున్నాం. దీన్ని బట్టి మనం ఎలివేట్ అయ్యామా,
డిగ్రేడ్ అయ్యాం. డిగ్రేడ్ అయ్యాం సార్. అవతల మనిషిని అంత సున్నితంగా అర్థం చేసుకోవట్లేదని నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాట్ వీ హ్యాడ్ లెర్న్ ఇన్ ద బ్రాటప్ అంటే 6 నెలలు ఏడాది వరకు మనం బాగున్నాం. మనం ఈ రిమైనింగ్ 19 yearsలో ఏం జరిగింది అంటే కొత్త ఏవో నేర్చుకున్నాం. ఆ కొత్త వాటిని నేర్చుకున్న వాటిని కనుక మనం వదిలించుకోగలిగితే విల్ బి ఒరిజినల్ బ్యాక్ టు వాట్ వి వర్. సో వాట్ ఎవర్ ఐ హ్యాడ్ నోటీస్డ్ ఇస్ ఆల్ థింగ్స్ ఆర్ టు బి అన్లర్న్డ్. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన పని లేదు. యాక్చువల్లీ ఐ బిలీవ్ దట్ ద నేచర్ హ్యాడ్ క్రియేటెడ్ అస్ యాజ్ పర్ఫెక్ట్లీ యాజ్ ఇట్ కుడ్. ఓకే, విత్ అబాండెంట్ అంటారు. విత్ పర్ఫెక్ట్ అంతే. ఇక దాంట్ లోపల ఇంకా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక డివైన్ అన్నా కానీ, గాడ్ అన్నా కానీ, యూనివర్స్ అన్నా కానీ, నేచర్ అన్నా కానీ మనం ఎవరిని పిలుస్తాము అంటే టు ఎర్ ఈజ్ హ్యూమన్. టు ఎర్ ఈజ్ హ్యూమన్ అంటే మనకు తప్పు చేయటం అనేది మానవ సహజం అంటున్నాం. అలా తప్పు అనేది చేయని శక్తినే మనం డివైన్ అంటున్నాం. ఓకే, అటువంటి డివైన్ కనుక మనని క్రియేట్ చేసినట్టుగా మనం భావిస్తే కనుక మనకి ఉన్నటువంటి ఎబిలిటీస్ కానీ, టాలెంట్స్ కానీ, స్కిల్స్ కానీ, కాంబినేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ వీఆర్ హ్యావింగ్, ఇఫ్ దట్ డివైన్ హ్యాడ్ గివెన్ యూ అండ్ దట్ డివైన్ హ్యాడ్ గివెన్ యూ సమ్ బర్త్ అండ్ షేప్ అండ్ ఆల్ క్రియేషన్, దెన్ హౌ ఏ క్రియేషన్ కెన్ బి ఫాల్టీ? సార్, పొరపాటు చేయనిదే దైవత్వం అయితే మరి మనని సృష్టించినప్పుడు మనలో కూడా ఏ పొరపాటు లేదనేది కదా మీనింగ్. అంతే కదా సార్. మరి ఆ పొరపాటు మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? మనం పుట్టుకతో దైవం ఇచ్చింది కాదన్న సంగతి ఓకే. అయితే మనకి ఈ వయసు వచ్చేసరికి మనకి పొరపాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనలో లోపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనలో వీక్నెసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇట్ ఈస్ నాట్ గివెన్ బై us, గివెన్ బై గాడ్. దెన్ హూ క్రియేటెడ్ దట్ వీక్నెసెస్? We ourselves seeing the world. That's it what I'm saying. Just unlearn it. Just unlearn it. You are there perfectly. Got it. Thank you, sir. అది దానికోసం ఇప్పుడు I need to follow up with you how to get that things done. I'll tell you one more example in this regard. Many people, again thanks to our co-personality development trainers and motivational speakers and other trainers, and corporates, especially anybody who is working in MNC or corporate, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, కార్పొరేట్లు అని కానీ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా సరే మీరు కనుక కొంచెం ఎంఎన్సీ లాంటి కార్పొరేట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. There is one buzzword which is very much popular in the corporates: weakness. You should know your weakness, you should overcome your weakness. You should know your weakness and you should overcome your weakness అని చెప్పి అంటారు. అగ్రీడ్? ఎక్కడ ఎవరు మాట్లాడలేదు కదా? రైట్. బట్ వాట్ ఐ సే, యాజ్ పర్ మై philosophy or as per my perception, I'll not use a big word like philosophy, as per my perception, I have not seen any person who is having weakness ఉన్న పర్సన్ నాకు ఇప్పటిదాకా కనపడలేదు. I had found many people using their strength in a wrong place. I had seen many people using their strength in a wrong place. When a strength is used in a wrong place, it gives a reverse effect or unwanted result. When a strength is used in a wrong place and it gives a unwanted result, that is considered as weakness. Yes sir, అవును sir. In fact, it is not weakness. Agree sir. In fact, it is not weakness. I tell you one real life example of my own. నాకు చిన్నప్పటి నుంచి కూడా వాగటం అంటే తెలుసా? వాగుడుకాయ, దబ్బ, వసపిట్ట, ఇలాంటి పర్యాయ పదాలు, చాటర్ బాక్స్, బ్లేడ్, తమిళియన్స్ అయితే బ్లేడ్, ఇలాంటి పర్యాయ పదాలన్నీ నా బిరుదులు అనమాట. రైట్.
అలా బిరుదుల స్థాయి దాకా వెళ్ళింది అంటే నేను ఓకే కాసేపు దాన్ని వీక్నెస్ అనుకుంటే కనుక ఆ వీక్నెస్ని నేను ఓవర్కమ్ చేయలేకపోయానని మీనింగ్. ఆఖరికి ఎలా అయ్యేదంటే నేను ఒక ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు కూడా ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేసుకోకుండా నేను ఎంతసేపు ఈ పక్కననే ఆ పక్కననే ఏదో మాట్లాడాలి, మన వీక్నెస్ అది. డబ్బ వాగటం. ఈ వాగటంతో పాటు దానికి సోనేపే సుహాగా అని చెప్పి హిందీలో అంటారు, తెలుగులో బంగారానికి తావి అబ్బినట్టు, లేకపోతే పువ్వుకు సువాసన వచ్చినట్టు, లేకపోతే అంటే హిందీలో అయితేనేమో గరీబీ మీ ఆటా గీలా అంటారు అనమాట. మూలిగే నక్క మీద తాటికే అంటే స్పెషల్ ఎఫెక్ట్ అనమాట. ఒక మామూలుగా ఒక బంగారం ముద్ద కాకుండా దాని మీద స్పెషల్ ఎఫెక్ట్. ఆ స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే స్పాంటేనిటీ. దాని స్పాంటేనిటీ కూడా అనడానికి లేదు. ఆ మూమెంట్ ఆ రోజుల్లో నాకు అని దాన్ని పొగరు అని కూడా పెట్టేవాడు, కొన్ని చోట్ల బలుపు అని కూడా అనేవాడు. ఆ వీక్నెస్ ఏమిటంటే ఎదుటివాడు ఎవడో అయినా సరే, పెద్ద చిన్న ముసలి ముతక, రెస్పెక్టెడ్ అన్రెస్పెక్టెడ్, బాసు, ఫ్రెండ్, సబార్డినేటు, నన్ ఆఫ్ మై కన్సర్న్, అవతల వాడి నోట్లోంచి డైలాగ్ వచ్చిందంటే ఆ డైలాగ్ అయిపోయే లోపు నా దగ్గర నుంచి కౌంటర్ డైలాగ్ వెళ్ళిపోద్ది వితౌట్ మై కంట్రోల్. అన్న తర్వాత అనుకుంటా అన్నాడు. ప్రొడక్షన్ మేనేజర్ చిటికలో నన్ను జాబ్లో తీసేకెళ్ళి అటువంటి వ్యక్తి ఏదో విషయంలో ఏంటి నన్ను ఎర్రోని చేస్తున్నావా అన్నాడు. అవసరం లేదు సార్ అన్నా. ఆల్రెడీ ఎర్రోడివే అని. అంటే అది ఎంత మాట, అది ఆ ఒక్క వర్డ్ చాలా నన్ను జాబ్ నుంచి పీకేయడానికి. ఆ స్థాయి దాన్ని బలుపు అంటారు, పొగరంటారు, వాటర్ లేబిలిటీ. నా అదృష్టం కొద్దీ ఏంటంటే తన పాపం కాస్త తనకు అర్థం కావాలి, కాస్త మందబుద్ధి ఆ వ్యక్తి. ఆ వ్యక్తి మందబుద్ధి అవుతుంది. మళ్ళీ ఇంకోసారి అన్నాడు, మళ్ళీ అదే మాట అన్నా, మళ్ళీ ఇంకోసారి అన్నా, మళ్ళీ అదే మాట. ప్రతిసారి నేను లోపల నాలుగు ఖర్చుకుంటున్నా, కానీ కంట్రోల్ అవ్వట్లేదు నాలుక. ఆఖరికి వాడు ఏమన్నాడంటే, ఆఖరికి ఎప్పుడు టిక్ అని క్లింగ్ అని వెలిగి, అంటే నేను ఆల్రెడీ ఎర్రోడినైనా నీ మీనింగ్ అన్నాడు. చచ్చా, నేను నా మీనింగ్ అది కాదండి, నేను మీకు నిజంగా అబద్ధం చెప్పి అబద్ధాన్ని మసిపూసి మారడికాయ చేస్తుంటే మిమ్మల్ని ఎర్రోని చేయాలి. నేను నిజమే చెప్తున్నాడు, నాకు మిమ్మల్ని ఎర్రోని చేసే అవసరం లేదు కదా. దట్ ఈజ్ వాట్ ఐ మీన్ అన్నా. అంటే అక్కడ అంతకుముందు నాలుగు జారటం ఎంత స్పాంటేనిటీయో దాన్ని కవరింగ్ చేసుకోవడం కూడా అంత స్పాంటేనిటీ అనమాట. అలా నా కెరీర్లో కంపెనీలో ఉన్నప్పుడు కొన్ని కోకొల్లలు, అంటే నా రోజుకు ఒక స్టేట్మెంట్ అన్నా, ఒక ఇన్సిడెంట్ అన్నా అలా డేంజరస్గా, అంటే నా కొంపలంటించి నన్ను తన్నులు దండించే వ్యవహారం లేకపోతే నేను ఇంటికి వస్తే తిన్నదరగదు, కంటికి నిద్ర రాదనమాట. అంటే ఒకరితోటైనా తన్నులు తినే వ్యవహారం చేయాలి, అక్కడ దాకా రావాలన్నమాట. అక్కడ దాకా రావాలన్నమాట. రైట్, డబ్బు వాగు, ఈ రెండు అన్నమాట. ఈ రెండింటితోటి నా పొజిషన్ ఏంటంటే లైఫ్లో, మా బ్యాచ్లో 18 మంది ఎంతో ఉండేవాళ్ళు. మా బ్యాచ్లో బయటకు వచ్చిన తర్వాత నాకు శాలరీ 5,000, 17వ వాడికి 25,000, ఇక మిగతా వాళ్ళందరూ ఆ పైన అనమాట. అంటే మీకు నా పెర్ఫార్మెన్స్ అర్థమవుతుందా? అర్థమైంది సార్. మీరు 18. సూపర్ పెర్ఫార్మెన్స్ అనమాట మంది. ఎంత పెర్ఫార్మెన్స్ అంటే మిగతా వాళ్ళకి 25,000 వచ్చిన రోజున నాకు 5,000 జీతం. అది అబు నా తర్వాత 25,000, ఆ పై మాట నేను అందరూ, మిగతా వాళ్ళందరూ, నేను ఒక్కడే 5,000. ఎందుకు రా అని చెప్పి ఎవరినైనా అడిగితే, అరే నీకు పని మీద ఫోకస్ కంటే కబుర్ల మీద ఫోకస్ ఎక్కువ, ఎంతసేపు నువ్వు పని చేయటం తక్కువ, కబుర్లు చెప్పడం ఎక్కువ. అంటే ఎవడు చూసినా, డైరెక్టర్ చూసినా కబుర్లు చెప్తే కనపడతాడు, ప్రొడక్షన్ మేనేజర్ చూసినా కబుర్లు చెప్తే కనపడతాడు, అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ చూసినా కబుర్లు చెప్తే కనపడతాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చూసినా. అంటే ఎప్పుడు ఎవడు నన్ను అదేంటి కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా ఎవడో ఒకరితో కబుర్లు చెప్తే కనపడతాడు. వాచ్మెన్ టు చైర్మన్ ఎవడో ఒకరితో కబుర్లు చెప్తూ ఉంటాడు అన్నమాట. సో ఆ విధంగా మా యొక్క పరపతి పెరిగిపోయి కంపెనీలో వీడికి ఇంతకు మించి ఎక్కువ ఇచ్చినా కానీ దండగా అని చెప్పి అంతే ఇచ్చేవాళ్ళు అనమాట. సో ద హోల్ కంపెనీ అండ్ మై సెల్ఫ్ ఆల్సో కన్సిడర్డ్ దట్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ మై వీక్నెస్. ఇప్పుడు నేను నా ఫిలాసఫీ కానీ నా పర్సెప్షన్ కానీ వస్తే, ఇప్పుడు నేను ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నానో ఇక్కడ నాకేం కావాలండి? వాక్ చాతుర్యం. డెఫినెట్గా స్టేజ్ మీద ఉన్నామంటే ఎవడు ఏ మూల నుంచి ఏ కౌంటర్, ఏ స్టేట్మెంట్ అయినా, ఏ కామెంట్ అయినా చేయొచ్చు.
స్టేజ్ మీద నించున్నామంటే బార్డర్లో నించున్న సైనికుడిలాగా ఎటు నుంచి బార్డర్లో నించున్న సైనికుడు ఎటు నుంచి అయితే ఎప్పుడైనా ఎటైనా బుల్లెట్ వచ్చి తగలచ్చో స్టేజ్ మీద నించుని మాట్లాడుతున్న వాడికి ఎక్కడి నుంచి ఎవడైనా ఏ కామెంట్ అయినా ఇవ్వచ్చు. ఆ కామెంట్ని మేము అక్కడికక్కడ సప్రెస్ చేసి ముందుకు వెళ్ళకపోతే మేము మాట్లాడాలనుకున్న మాట మాట్లాడలేము. సో అక్కడ వాడు సప్రెస్ అవుతాడా? అవ్వడం. అవ్వాలంటే ఏం కావాలి? ఆడికి అప్పుడే ఒక్కడే వెంటనే ఒక మొట్టికాయో టెంకిజల్లో పడాలంటే వాడి మాట కంప్లీట్ అయ్యేలోపు నా దగ్గర నుంచి దురుసుగా ఓ మాట రావాలి. ఆ మాట వచ్చే మాట ఎలా ఉండాలి? వాడిని ఒక్కడనే ఇబ్బంది పెట్టాలి, కానీ వాడి పక్కన ఉన్న కంఫర్ట్ చేయాలి. చుట్టుపక్కల వాళ్ళ కంఫర్ట్ ఉండాలి, వీడు ఒక్కడికి ఇబ్బంది పెట్టాలి, వీడు మూసుకొని కూర్చోవాలి, ఇంకోటి డిస్టర్బ్ చేయకూడదు. స్పాంటేనియస్ గా అర్థం చేసుకోవాలి, దాని తగు రీతిలో సమాధానం రావాలి. ఇన్స్టెంట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది. ఇప్పుడు దిస్ ఈస్ ది బెస్ట్ స్ట్రెంగ్త్ ఆన్ విచ్ ఐఎమ్ గెటింగ్ సక్సెస్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు మరి నాకు అది ఆ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అది వీక్నెస్ కదా. ఇప్పుడు నా పరిస్థితి చెప్పండి, ఈజ్ ఇట్ రియలీ వీక్నెస్ ఆర్ రాంగ్ యూజ్డ్ స్ట్రెంగ్త్ యూజ్డ్ ఇన్ ద రాంగ్ ప్లేస్? Right place to use the right thing, sir. Right property. What is that? Is it a weakness? Strength, sir. అది లేకపోతే weakness ఇక్కడ. Use it in a wrong place. So that is what I had noticed in my life. Right in wrong place. బాబు రాజు, ఈ శ్రవణ్ కుమార్ కి లైవ్ రాలేదంటాడు ఏంటి? లింక్ రాలేదంటాడు ఏంటి టెలిగ్రామ్ లో? కాదు సార్, యూట్యూబ్ లైవ్ ఇవ్వలేదని అడుగుతున్నాను. యూట్యూబ్ కాదు, యూట్యూబ్ లైవ్ ఎందుకు ఇస్తాం? యూట్యూబ్ లైవ్ ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ జూమ్ లింక్ ఉండగా. సార్ లైవ్ లింక్ షేర్ చేయండి, పెట్టు, జూమ్లోకి రండి, జూమ్ లింక్లోకి రండి బాబు అని చెప్పి. ఓకే సార్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాట్ ఎవర్ ఐ హ్యాడ్ నోటీస్డ్ ద వీక్నెస్, వాట్ వీ కాల్ యాజ్ వీక్నెస్, that weakness is not a weakness in my perception and it is a strength being used in a wrong platform. Let us say ఒక పర్సన్, మా ప్రతాప్ ఉన్నాడు. ప్రతాప్ ఈజ్ బేసికల్లీ అన్ ఇంట్రోవర్ట్. అంటే కొత్త వాళ్ళతో ఎవరితో మాట్లాడలేడు, అంత కొంచెం పరిచయం అయ్యి కొంత స్నేహం ఏర్పడితే కానీ తను ఫ్రీగా మాట్లాడాడు. ఇతన్ని మార్కెటింగ్లోనో ఫ్రంట్ ఆఫీస్లోనో పెడితే డెఫినెట్గా ఏమవుతుంది? అది ఫెయిల్యూర్ అవుతుంది సార్. వీక్నెస్ కదా. ఫ్రంట్ ఆఫీస్లోనో మార్కెటింగ్లోనో పెడితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వీక్నెస్. కానీ అదే వ్యక్తిని బ్యాక్ ఎండ్లో పెడితే పక్కడు పలకరించినా కానీ పలకకుండా ఫోకస్డ్గా తన పని చేసుకెళ్తాడు. దట్ ఈస్ ఏ స్ట్రెంగ్త్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీక్నెస్ అనేది అంటూ ఏమీ లేదు. వీక్నెస్ అనేది నీకు ఒక క్వాలిటీ, నీలో ఉన్న ఒకానొక క్వాలిటీ కనుక వీక్నెస్గా కనుక పరిణమిస్తుంది అంటే యు ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్. యూజ్ ఇట్ ఇన్ ఏ రైట్ ప్లేస్, ఇట్ విల్ బి ద బెస్ట్ స్ట్రెంగ్త్ ఎవర్ గివెన్ టు యూ. సో వెన్ ద నేచర్ ఈస్ క్రియేటింగ్ యూ, వెన్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఏ పర్టికులర్ కాంబినేషన్ of abilities and strengths and talents, ante that combination of abilities and talents and strengths are supposed to be used in a particular place, not in every place wherever you want to use. వాడెవడో ఇంజనీరింగ్ చేస్తే సక్సెస్ అయ్యాడు కదా అని నేను ఇంజనీరింగ్ చేస్తానంటే నీ క్వాలిటీస్ ఏంటి? నువ్వు దేనికి సూట్ అవుతావు? నువ్వు దేనికి సక్సెస్ కాగలవు? నీ ఎబిలిటీస్, నీ స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి? వన్స్ యూ అలైన్ దట్, ఇట్ విల్ బి ద బెస్ట్. కేక్ వాక్ అనమాట. కేక్ వాక్ అలా వెళ్ళిపోతాం అనమాట లైఫ్లో, కెరీర్లో కానీ అలా వెళ్ళిపోతావు. అండ్ యూ ఎంజాయ్ యువర్ ప్రాసెస్, ఎంజాయ్ యువర్ సక్సెస్, ఎంజాయ్ యువర్ ప్రొఫెషన్. Then the money floods to you. Even your money will be smiling at you. That's called happy money. Do you know we have happy money and sad money? Most of the people will be earning sad money. Very few people earn happy money. Yes sir, next question please. Guruji, Devender already started. Yeah, Devender. సార్, చాలా రోజుల కిందట నేను ఒక మాట విన్నాను సార్ మన సెషన్లో. అదేంటంటే, మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ అండ్ బ్యాడ్ మాస్టర్ అని చెప్పి ఒక మాట విన్నాను. అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తూ 5 నిమిషాలు దానికి ఒక మాట చెప్తూ ఎగ్జాంపుల్ చెప్తూ మీరు ఏమన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం
మనీని ప్రేమించడం అంటే మనకి మన ఇంట్లోకి పని చేయడానికి వచ్చిన పని మనిషిని ప్రేమించడమే. I had not said that. లెట్ మీ కంప్లీట్. మేబీ నేను రాంగ్ అర్థం చేసుకుని ఉండొచ్చు. నేను కంప్లీట్ చేసినప్పుడు నాకు ఖచ్చితంగా రాంగ్ అని నాకు అనిపిస్తుంది, నేను అర్థం చేసుకున్నది. రైట్. సో ఆ రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అలా అన్నారు సార్. సో నేనేం అర్థం చేసుకున్నానంటే, అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అంటే ఒక పని మనిషి మనం లవ్ చేస్తే అది మన తలపైకి ఎక్కి ఎలా మన మాటినకుండా చేస్తుందో అలా అవుతుంది. సో ఇట్స్ ఏ బ్యాడ్ మాస్టర్ అన్నట్టుగా. అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఓకే మనీని మనం గౌరవించాలి అనేది ఒక పర్సెప్షన్కి నేను వచ్చాను సార్. కానీ రీసెంట్గా మనం చేసిన లేటెస్ట్ వర్క్షాప్స్ కావచ్చు, దాంట్లో నేను డబ్బుపై ప్రేమ అనే మాట విన్నాను. ఈవెన్ మనం ఇప్పుడు అటెండ్ అవుతున్న జూమ్ సెషన్లో కూడా మన జూమ్ పాస్వర్డ్ కూడా ఐ లవ్ మనీ అని ఉంది. సో నేను అర్థం చేసుకోవడంలో రాంగ్ ఉందా, లేకపోతే దాన్ని ఎలా చూడవచ్చు? అంటే డబ్బుని గౌరవించడం కరెక్టా, ప్రేమించడం కరెక్టా? నాకు అర్థం కాలేదు సార్ అది. Perfect. You are married. Devendra, you are married. Okay? Yes sir. మీ వైఫ్ని మీరు ప్రేమించడంలో తప్పుందా? లేదు. గౌరవించడంలో తప్పుందా? అభిమానించడంలో తప్పుందా? లేదు. బానిసత్వం చేయడంలో లేదు. అంటే తప్పు అంటే బానిసత్వం తప్పే సార్. That's it. ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తారు సార్. మనీ కోసం ఏదైనా చెయ్యాలి, మనీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడటం అంటే మనం మనీకి బానిస అవ్వటం. డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నావు, నువ్వు డబ్బుకి బానిస అయిపోయినప్పుడు. బట్ డబ్బుకి బానిస అయిపోయినప్పుడు దట్ విల్ మేక్ యూ టు డ్యాన్స్ అకార్డింగ్ టు ఇట్స్ ట్యూన్స్. అంటే ఇక అక్కడ నీకు ఒక మానం, మర్యాద, ఎథిక్స్, మోరల్స్, జస్టిఫికేషను, లీగలు, ఇల్లీగలు, నథింగ్ డూయింగ్ అనమాట. ఐ వాంట్ ఓన్లీ మనీ. ఏదైనా చేయని పోయి నాకు పైసలు కావాలా. వి సీ సచ్ పీపుల్. ఏదైనా చేయండి, రైట్ రాంగ్ నాకు సంబంధం లేదు, కానీ నాకు మటుకు పైసలు కావాలా. పైసలు వస్తే ఏ పని అయినా చేస్తాను నేను. అంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ ఎక్కువైతే ఉన్మాదం అంటారు కదా సార్. ఈ ఉన్మాదం స్టేజ్కి వెళ్ళకూడదు. కరెక్ట్. రైట్. ఇక్కడ మనీని మనం చూడమన్నది ఇట్ ఈస్ ఎ సర్వెంట్ అన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ దేర్ టు సపోర్ట్ యువర్ కంఫర్ట్ ఇన్ యువర్ లైఫ్. It is came to comfort, like let us say if your life partner is there, your life partner is there to give you comfort and support in your emotional, physical, mental troublesome situations. And ఇట్లా అంటే మనలో భాగంగా మనతో పాటుగా మనకు సౌకర్యవంతంగా ఉండటం కోసం వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని నువ్వు గౌరవించడం తప్పులేదు, అభిమానించడంలో తప్పులేదు, ప్రేమించడంలో అంతకన్నా తప్పులేదు. కానీ నువ్వు చేస్తేనే, నువ్వు చెప్పినట్టే, అంటే ఏంటంటే దానికి పూర్తిగా గులామీ అయిపోయి నీతోటే ఉంటాను, నేను బయటికి వెళ్ళాలంటే కాదు, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేను, నిన్ను వదిలి ఉండలేను, నువ్వు కళ్ళ ముందు నుంచి పక్క తిరిగితే నేను తట్టుకోలేను. యూ అండర్స్టాండింగ్ దట్ ఎమోషనల్, ఈ ఎమోషనల్ కనెక్టివిటీ ఏమవుతుందంటే, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ కొంతమంది లేడీస్ ఉండొచ్చు, వాళ్ళు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. అక్కడ ఏమంటున్నారంటే ఆ లేడీ నీ కంఫర్ట్ కోసం వచ్చినప్పుడు ఆ లేడీకి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయటం కూడా నువ్వు ఆ లేడీని ప్రేమించడంలో భాగమే. నువ్వు ఎదురుగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు అంటే సినిమాటిక్గా ఉంటుందేమో, కానీ కడుపులో ఆకలి మొదలైన అరగంటలో ప్రేమ కిటికీలోంచి పారిపోద్ది. So then you have to face the reality. So this gap we should understand. Money should be respected, loved, acknowledged, and everything should be there. But at the same time, we should not be ready to go to any extent or fall down to any extent to get money. ఏ స్థాయికైనా కింద దిగజారుతాను నేను డబ్బు కోసం అన్నామంటే then you are not respecting money, you are ready to do the slavery to money. అదే మనీని తీసుకొచ్చి రెస్పెక్ట్ ఇవ్వు, లవ్ ఇవ్వు, అన్నీ ఇవ్వు, దెన్ యూ మేక్ ఇట్ వర్క్ ఫర్ యూ, యూ ఇన్వెస్ట్ ఇట్ ఇన్ సమ్వేర్.
where money earns money for you. So that is making it as a servant. You are making money to earn money for you. It is making a servant, and money is working for you. If you are working for money to the any extent, then it is the slavery. Clear, sir. Thank you so much. Right, sirs. Next question. Yes. Sir. Yes. మనకి ఆలోచనలు అనేవి యూనివర్స్ నుండి వస్తాయి అన్నారు కదా సార్. ఓకే. మనకు వచ్చే ప్రతి ఆలోచన అట్లా అనిపించట్లేదు సార్, దానికి కొంచెం క్లారిటీ కావాలి సార్. అంటే అర్థమైంది నాకు అర్థమైంది. నేను చెప్తాను మీకు. ఒకటి రిసీవ్డ్ మెసేజ్, 2 పర్సీవ్డ్ మెసేజ్, ఆర్ ఒకటి శాంటిటీ లేదా మీరు ఈగో స్టేట్లోంచి వచ్చిన ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఈగో స్టేట్ అంటే మీ దగ్గర నుంచి వచ్చిన ఆలోచనలు కొన్ని ఉంటాయి, కొన్ని మీకు రిసీవ్ అయ్యే ఆలోచనలు కొన్ని ఉంటాయి. రెండు డిఫరెంట్. ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ తెలియాలి అంటే మీకు వచ్చిన ఆలోచన పట్ల మీకు ఏ విధమైన అనుమానము కలగట్లేదు అంటే దట్ ఈస్ డివైన్ థాట్. మీకు వచ్చిన ఆలోచన పట్ల అనుమానం కలుగుతుందంటే దట్ ఈజ్ ఈగో థాట్. ఇంతకంటే సింపుల్గా ప్రపంచంలో మీకు ఎవరు చెప్పలేరు. సార్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు? నాకు 1,00,000 రూపాయలు సంపాదించాలని ఉంది, సంపాదిస్తా. నాకు ఈ విషయంలో డౌట్ ఏం రావట్లా. సో దిస్ ఈజ్ ఏ డివైన్ థాట్. నాకు 1,00,000 రూపాయలు సంపాదించాలని ఉంది. ఎలా చేస్తాం? మనకు అట్లాంటి అవకాశాలు ఏం లేవే, అలాంటి ఏం కనపట్టలేదే. మనం నిజంగా చేసి ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారంటావా? ఇంట్లో వాళ్ళు బాధపడకుండా ఉంటారంటావా? ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటారంటావా అని దాని దిశగా మనకి సమస్యలు కనపడుతున్నాయంటే దట్ ఈజ్ ఈగో స్టేట్ థాట్. అంటే నేను అన్న అహం నుంచి వస్తున్న ఆలోచన అన్నమాట. హలో మైక్ టెస్టింగ్. సార్ అర్థం కానట్టుంది సార్. ఇది కొంచెం డీప్గా మాట్లాడాలి, కొంచెం పెద్ద టాపిక్. మళ్ళీ ఇంకెప్పుడైనా ఫ్రీగా మాట్లాడదు. ఎస్ సార్. మొన్న లెక్చరర్ టాపిక్ లో ఆల్రెడీ మిమిక్రీ రంజిత్ గారు లైన్లో ఉన్నారు సార్. ఓకే సార్, చెప్పండి రంజిత్ గారు. గురుజీ, ఇప్పుడు ఫస్ట్ నాకు లా ఆఫ్ అట్రాక్షన్ మీద అంటే నేను నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం అంటే చాలా సార్లు ట్రై చేసి నేను ఎందుకని అడగను. గుడ్, చెప్పు. ఫెయిల్ అయ్యాను కాబట్టి. సో నాకేంటంటే నాకు నచ్చిన బైక్ కావాలి, నాకు నచ్చిన కార్ కావాలి, నాకు సక్సెస్ కావాలి, నాకు ఒక పొజిషన్ ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. కాకపోతే ఏంటంటే దానికి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని నేను అనుకోలేదు. బట్ మీరు మొన్న చెప్పారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఏదైతే ఒక ఆస్క్ బిలీవ్ రిసీవ్, ఆ బిలీవ్ దగ్గర నాకు ప్రాబ్లం ఉంది. సో నాకు ఇప్పుడు ఏంటంటే నాకు లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ లో జాయిన్ అవ్వాలని ఉంది, కానీ చూస్తే నీ దగ్గర డబ్బు లేదు కదా అని చెప్తుంది నా మైండ్. సో నన్ను ఇప్పుడు ఆ కోర్స్ లో జాయిన్ అవ్వాలి, దానికోసం ఏమైనా టెక్నిక్ చెప్తారా? ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో, సారీ ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అయ్యారో, ఎవరైతే వాళ్ళు నాకు అది కావాలన్నారో వాళ్ళకి నేను ఆ టెక్నిక్ చెప్పాను. ఆ టెక్నిక్ యూజ్ చేయండి. దిస్ ఇస్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. మీరు అడిగిన సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలా అక్కర్లేదా? చేయండి సార్. అంటే ఒక టెక్నిక్ కూడా ఇక్కడ రిపీట్ చేయండి. అంటే మేబీ ఇప్పుడు కొంతమంది చెప్పారు, నాతో పర్సనల్ గా చెప్పారు, మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మా సంకల్ప సాధనలో మాకు లేదని కూడా చెప్పారు మా ఫ్రెండ్స్ కొంతమంది. సో మీరు ఇక్కడ చెప్తే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది గురూజీ ఆ టెక్నిక్. ఓకే. అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నది నక్క, సంపాదించలేని డబ్బు పాపిష్టిది అన్నాడు మనిషి. ఇది నేను రాసిన కొటేషన్స్లో ఒకటి అనమాట. నేను 111 కొటేషన్స్ రాసి మనీ కోట్స్ అని ఒక బుక్ రాశాను. పాకెట్ సైజ్ బుక్, జేబులో పెట్టుకోవచ్చు హ్యాపీగా. దాంట్లోంచి ఒకటి అనమాట. అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నది నక్క అంటే మనం చేయలేని పనికిరాంది అని చెప్పి మనం తొందరగా జంప్ టు కంక్లూజన్ వెళ్ళిపోతాం. అలాగే డబ్బులు సంపాదించలేకపోయాం కాబట్టి అది పాపిష్టిది అంటారు.
అలా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా ఈ విధమైన అపప్రథలు ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలామందికి హాఫ్ నాలెడ్జ్ తోటి ఒక ఫ్రీ వీడియో చూసేసి, అంటే ఇక్కడ పాయింట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇమాజిన్ సంథింగ్, లెట్ సే ఒక బైక్ కావాలన్నారు రంజిత్ కావాల్సిన ఎగ్జాంపుల్ గురించి మాట్లాడతాం. ఓ బైక్ కావాలంటే బైక్ ఎంత ఉంటుంది, దాదాపు ఒక 60,000-70,000, ఓ 1,00,000 అనుకోండి. సీ ద స్టేట్ ఆఫ్ మైండ్. నాకు ₹1,00,000 బైక్ కావాలి. ఈ ₹1,00,000 బైక్ కోసం ఏం చెయ్యాలి అన్నప్పుడు దానికి కనీసం నేను ఒక ₹100, ₹1,000 ఖర్చు పెట్టడానికి సిద్ధపడటం అనేది న్యాయం, ధర్మం, తల్లి బిడ్డ పర్ఫెక్ట్. అంటే విత్తనం అనేది వేసి నేను కాయని ఆశించడం. ఇప్పుడు ఈ రంజిత్ ఏం చేస్తాడు, యూట్యూబ్ ఓపెన్ చేసి ఎవరో స్పీకరు ఫ్రీగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పిన విషయం వింటాడు. ఫ్రమ్ విచ్ స్టేట్ ఆఫ్ మైండ్ యు ఆర్ ఆపరేటింగ్? ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ ఓపెన్ క్వశ్చన్ టు ఎవ్రీబడి. ఏ స్థాయి, ఏ మానసిక స్థాయి నుంచి ఆపరేట్ చేస్తున్నారు మీరు? లేదు నా దగ్గర ఫస్ట్, అండ్ మన దగ్గర లేదు అనేది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ సీడెడ్ అని కూడా మనం ఇష్టపడట్లేదు అన్నమాట. బట్ అంటే అయితే నా దగ్గర లేదు అన్న స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. లేదా రెండోది ఏంటంటే వీఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్. అంటే ఒక విత్తనాన్ని కూడా నేలలో నాటడం అనే దానికి మనం ఇష్టపడలేదు. అంటే విత్తనాన్ని నేలలో నాటగలిగేటంత మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా మనం సిద్ధంగా లేకుండా మనకు మటుకు ₹1,00,000 బైక్ వచ్చి పడిపోవాలి అన్నప్పుడు అసలు స్టార్టింగ్ అంటే నీ దగ్గర విత్తనం ఎంత మంచిదైనా అసలు నేల ఎంత సారవంతమైందో తెలుసుకోవట్లే అక్కడ. యామ్ ఐ క్లియర్ ఆర్ కన్ఫ్యూజ్డ్? క్లియర్ చేశానా, కన్ఫ్యూజ్ చేశానా? రైట్. ఇక్కడ బేసిక్ ఫండమెంటల్ ఏమిటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నథింగ్ కమ్స్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు. దాని తగిన ధర మనం చెల్లించాల్సిందే. ఆ ధర డబ్బు రూపంలో అనేది ప్రతిసారి చివరిగా ఉంటుంది. ఆ డబ్బు కంటే ముందు నీ సమయము, నీ శ్రమ నువ్వు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు అవసరమైతే డబ్బు కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. డబ్బు, సమయం, శ్రమ ఈ 3 రకాల్లో ఏ రకంగా అవసరమైతే ఆ రకంగా ధర చెల్లించడానికి మనం సిద్ధంగా ఉండకుండా, ఎవరో వీడియో పెట్టాడు కాబట్టి యూట్యూబ్లో, ఇంకెవరో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే దీంట్లో అన్నీ వస్తున్నాయని చెప్పారు కాబట్టి అది నాకు కూడా వస్తుంది లేదా రావాలి అన్న ఆలోచన గోడకి పక్కింట్లో మామిడికాయ కోసుకోవడం లాంటిది. గోడకి పక్కింట్లో మామిడికాయ కోసుకోవటం అనేది అన్నిసార్లు సక్సెస్ కాదు. అవతల వాడు అదిలిచ్చాయంటే గోడ మీద కింద దూకితే కాలు ఇరుగుద్ది. ఆ ప్రమాదం కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఆ చెట్టు కాయలు మంచివి కాదు అంటాం కరెక్ట్ కాదు కదా. వెన్ ఇట్ ఈస్ ఎ లా ఆఫ్ అట్రాక్షన్, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ ఈస్ సెడ్. ఐఎమ్ రిపీటింగ్ బోత్ సైడ్స్. ఇట్ ఈస్ నాట్ ఈజీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ సెడ్. అట్ ది సేమ్ టైమ్ it is not as difficult as you are experiencing. అది చెప్పినంత సునాయాసము కాదు, మీరు అనుకుంటున్నంత కష్టము కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ టెక్నిక్. వన్స్ యూ అండర్స్టాండ్ ద టెక్నిక్, యు ఆర్ దేర్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద టెక్నిక్, యు ఆర్ నాట్ దేర్. ఓకే. నౌ ద పాయింట్ హియర్ ఈస్, ఇందాక రంజిత్ అడిగిన క్వశ్చన్, రంజిత్ ఉన్నావా? హలో, ఉన్నావు కదా, రైట్ ఉండు. ఇప్పుడు వర్క్షాప్లో జాయిన్ అవ్వాలి అంటే, వర్క్షాప్లో జాయిన్ అవ్వాలి అన్న దానికి నీ ఇంటెన్షన్ యొక్క ఇంటెన్సిటీ ఎంత? బాబు ఎవరినైనా ఫోన్ తీసుకుని టాయిలెట్లోకి వెళ్ళారు, యూట్యూబ్లో ఇది లైవ్ వస్తుంది, మీకు చెప్తే అర్థం కాదు ప్రతిసారి. ఓకే. సో ఆ వర్క్షాప్లో చేరాలన్న ఇంటెన్షన్ యొక్క ఇంటెన్సిటీ ఎంత? ఇంటెన్షన్ యొక్క ఇంటెన్సిటీ ఎంత? ఇంటెన్షన్ యొక్క ఇంటెన్సిటీ ఉన్నప్పుడు there is only one question you are supposed to ask yourself.
హౌ టు డూ ఇట్. హౌ టు డూ ఇట్. ఈ సో కాల్డ్ నాకు వస్తే నేను చేస్తాను, నాకు వస్తే నేను చేస్తాను అనే వాళ్ళందరూ కూడా ఏంటంటే వస్తే చేస్తా, వస్తే చేస్తా, రాకపోతే పర్లేదు. వెన్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ ఇన్ దట్ 50-50. ఇప్పుడు ఐదర్ సారీ టు యూస్ ఈ వీడియో మళ్ళీ లైవ్లోకి వెళ్ళొచ్చు కూడా, అయినా సరే బెటర్గా అర్థం కావడం కోసం చెప్తున్నా. అయితే నేను ఆడ అనైనా క్లెయిమ్ చెయ్యి, లేదా నువ్వు మగ అనైనా క్లెయిమ్ చెయ్యి. రెండిట్లో ఒకటి క్లెయిమ్ చేస్తే నీకు కావాల్సిన పెళ్లి సంబంధం తగ్గట్టుగా చూస్తారు. నేను ఆడాన్ని క్లెయిమ్ చేస్తే నీకు మొగాళ్ళని చూస్తారు, నువ్వు మొగాన్ని క్లెయిమ్ చేస్తే ఆడవాళ్ళని చూస్తారు. ఏమో అంటే ఇంకెవరు చూడాలి? సో దిస్ ఈజ్ ద డైలమా వాట్ వి పుట్ అవర్ యూనివర్స్ ఇంటూ. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాన్ని ఆపరేట్ చేసే మూమెంట్లో మనం ఇలాంటి డైలమాలో పెడతాం దాన్ని తీసుకెళ్ళి. వస్తే చేస్తా. అరే ఇంతకీ నీకు కావాలా వద్దురా? కావాలనుకో మరి చేయి దాని దిశగా. అట్లా కాదు, వస్తే చేస్తా, వస్తే బాగుంటుంది, రాకపోతే ఏం చేస్తాం? నో ఐ టెల్ యూ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకో చిన్న ఎగ్జాంపుల్. నేను సికింద్రాబాద్లో ఆటో ఎక్కాను. సికింద్రాబాద్ ఆటో ఎక్కి ఆటోలో కూర్చొని వాడు ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు. ఉప్పల పదవా, సరే కదా అని చెప్పి వాడు మీటర్ ట్రింగ్ అని డౌన్ చేసి, మీటర్ డౌన్ చేసే ఉప్పల కాదు కానీ కోటిబా. సరే సార్ బండి స్టార్ట్ చేసాడు. అమీర్పేట వెళ్దామా? సరే ఎలా తిప్పాడు, ఇటు కాదు కానీ అల్వాల్ వెళ్దాం. ఏంటి సార్ అని, మెహదీపట్నం వెళ్దాం. ఇప్పుడు ఆటోవాడు ఏం చేస్తాడు? దింపేస్తాడు. ఏం చేస్తాడు? వాడి స్టేట్మెంట్ ఏంటి? ముందు ఎక్కడికి వెళ్ళాలో తేల్చుకొని చెప్పు. లాంగ్వేజ్ వేరే ఉంటుంది, హైదరాబాద్ లాంగ్వేజ్. దిగి ముందు పరిస్థితి తీసుకొని లేకపోతే కొట్టి పంపిస్తుంది చదవడానికి. లాంగ్వేజ్ మాత్రం చెప్పలేదు సార్. అంటే అసలు స్టేట్ ఆఫ్ మైండ్ వాడిది ఏముంటుంది? బాబు ముందు దిగు, ఎక్కడికి వెళ్ళాలి, ముందు నువ్వు దిగు, ఎక్కడికి వెళ్ళాలి ఫిక్స్ అవ్వు, ఫిక్స్ అయ్యాక నాకు చెప్పి నేను అక్కడికి తీసుకెళ్తాను. ఇప్పుడు తిరిగిన డబ్బులు ఇవ్వు, తర్వాత మళ్ళీ నువ్వు ఫిక్స్ అయ్యి వేరే ఉంటుంది చెప్తే. అంటే అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ కాలేదు, వాడు అక్కడక్కడే ఉన్నాడు. ఓకే, సో ఫస్ట్ యూ డిసైడ్ వేర్ యూ వాంట్ టు గో, దెన్ యూ ఆర్డర్ మీ వేర్ యూ షుడ్ టేక్ యూ కదా. నౌ వెన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ హ్యాస్ టు ఆపరేట్ అండ్ గెట్ యూ వాట్ యూ వాంట్, ఫస్ట్ యూ షుడ్ బి క్లియర్ వాట్ యూ వాంట్. కాసేపు కోర్సుకి వెళ్ళాలి, డబ్బులు కావాలంటాం. కాసేపు ఆ కోర్సుకి అన్ని డబ్బులు అవసరమా అంటాం. మళ్ళీ కాసేపు ఆ కోర్సులో డబ్బులు పెడతాం, సరే వస్తాయా రావా అంటాం. ఇంకాసేపు దానికంటే మనం ఫ్రీగా యూట్యూబ్లో వీడియోలు చూస్తే సరిపోద్ది కదా అంటాం. దాంట్లో ఇంకో లోపల ఎవడో 199 రూపాయలు 99 రూపాయలకు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తాను, లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు వారం రోజుల్లో 1,00,000 రూపాయలు సంపాదించడం ఎలా అనేది చూపిస్తాను అంటాడు. ఓ మంది చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత మీ అందరికీ బిల్లు చూపించి, ఇదిగో నాకు వచ్చింది చూసారా ఇన్స్టామోజోలో, ఇలా సంపాదించాలి వారంలో 1,00,000 రూపాయలు అంటాడు. మీకు ఇలాంటి ఎరుబాగుల వాళ్ళందరికీ ఒక అడ్వర్టైజ్మెంట్, ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీరందరూ ఫీజులు కడతారు, 100 అలా 1000 మంది కట్టారంటే 1,00,000 రూపాయలు అయిపోయింది, ఇంతే, ఇంతకు మించి సీక్రెట్ ఏం లేదు అంటాడు. అట్టాడిది ఏమైనా వెళ్దామా అని ఆలోచిస్తారు. ఫస్ట్ యూ డిసైడ్ వాట్ యూ వాంట్. లా ఆఫ్ అట్రాక్షన్లో బేసిక్ ప్రిమైస్ ఏంటంటే మీకు ఏం కావాలో మీకు స్పష్టంగా తెలియాలి. దానికి ఎంత ఖరీదు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం అనేది అంతకంటే స్పష్టంగా తెలియాలి. ఖరీదు చెల్లించకుండా నేను జీవితంలో కావాల్సింది ఆశిస్తాను అంటే సింపుల్గా ఇంకోలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అవతల వాళ్ళ సర్వీస్కి నువ్వు విలువ కట్టడం నీకు చేత కాకపోతే, లేదా అవతల వాళ్ళ సర్వీస్కి నీకు విలువ ఇవ్వడం చేత కాకపోతే, లేదా అవతల వాళ్ళ శ్రమని నువ్వు గుర్తించి వాళ్ళ శ్రమకి తగిన ఫలితాన్ని ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా లేకపోతే నీ శ్రమకి ఫలితం నీకు దక్కదు. మా తెలంగాణ కేసీఆర్ గారి లాంగ్వేజ్ లేపాలంటే పొట్టోని పొడుగుడు కొడితే పొడుగుని పోషమ్మ కొట్టిందని. అట్లా నువ్వు అవతల వాడి శ్రమను దోచుకుందామని చూస్తే నీ శ్రమను దోచుకున్నాడు ఒకడు రెడీగా ఉంటాడు నీ పక్కనే. సో
సో దీస్ ఆర్ ఆల్ అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ హ్యాస్ టు ఆపరేట్ ఆన్ ఏ ప్లాట్ఫామ్. ఇట్ ఆపరేట్స్ ఆన్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇట్ డస్ నాట్ ఆపరేట్ ఆన్ అవర్ ఏమంటారంటే మన అంబిక్విటీ ప్లాట్ఫామ్ మీద కానీ, కన్ఫ్యూజన్ ఉన్న ప్లాట్ఫామ్ మీద కానీ, క్లారిటీ లేని ప్లాట్ఫామ్ మీద కానీ ఇది ఆపరేట్ అవ్వదు. ఇట్ నీడ్స్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్. లా ఆఫ్ అట్రాక్షన్ నీడ్స్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ రీచ్ కావడానికే ఇట్ టేక్స్ టైం. అది రీచ్ కాకుండా మనం ఆరాటపడుతుంటాం కూడా. ఒకసారి నువ్వు ఆ ప్లాట్ఫామ్ మీద రీచ్ అయ్యేవాడే యు ఆర్ దేర్, ఇంకేం చేయక్కర్లే, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ అక్కడ రీచ్ అవ్వడానికే కష్టపడాల్సి ఉంటుంది. రైట్? ఇఫ్ యు ఆర్ రియలీ 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 ఇంట్రెస్టెడ్, ఇందాక మేబీ రంజిత్ అడిగాడు కాబట్టి చెప్తున్నాను, మీరు కనుక నిజంగా ఆ వర్క్షాప్కి మీరు కావాలి అనుకుంటే జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ ఐ గెట్ ఇట్? హౌ కెన్ ఐ గెట్ ఇట్? నేను ఏ ధర అయినా సరే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు అది కావాలి అన్న స్పష్టత నీ మనసులో ఏర్పడిన మరుక్షణం నుంచి వేసిలా ఓపెన్ అయిపోతుంది. రంజిత్ కన్ఫ్యూజ్ చేశానా, క్లియర్గా చెప్పానా? కొంచెం కొంచెం క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు విషయం ఏంటంటే గురూజీ, నాకు ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి. నేను అంటే క్లారిటీగా లేను కాబట్టి నాకు ఇలా వెనక ముందు ఆడుతున్నాను. ఇప్పుడు ఓకే, నేను కన్ఫర్మ్ క్లారిటీగా నాకు ఆ కోర్స్ కావాలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నాకు అవకాశం అంటే అది డబ్బు ఎలా నాకు అది కావాలి, ఎలా నేను ఆ కోర్స్ లో జాయిన్ అవ్వడం ఎలా అని ఆలోచించాలా? నేను ఫస్ట్ నువ్వు మైండ్లో ఫిక్స్ అవ్వాలి, నాకు అది కావాలని. అది నాకు ఆ కోర్స్ కావాలని ఫిక్స్ అయ్యి హౌ కెన్ ఐ గెట్ ఇట్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సులో చేరడానికి నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఆపరేట్ అయితేనే నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సులోకి రాగలవు. మీకు నిన్న మొన్న రాజు గారు చెప్పినట్టు ఉంటాడు, ఈ ప్రోగ్రామ్ మేము ఎన్నిసార్లు అనౌన్స్ చేస్తాము, ఎంతమంది డబ్బులు కడతారో, ఎంతమంది వస్తా అంటారు. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి, ఇట్స్ నాట్ ఫర్ బై ఎవ్రీబడి. డబ్బులు ఉన్నా కానీ రాలేవు, డబ్బులు కట్టినా కానీ రాలేవు. ఇట్స్ ఆల్ డిఫరెంట్ ఎనర్జీ గేమ్ అదంతా. అంటే మిగతా వాళ్ళకి ఎలా వస్తుందో తెలియదు, కానీ నా దగ్గర మటుకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ అలా ఆపరేట్ అవుతుంది. మీరు డబ్బులు కట్టి వస్తా అన్నా కానీ రాలేదు. యూ షుడ్ హ్యావ్ దట్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఉంటే డబ్బులు లేకపోయినా వస్తారు. అంటే ఇవాళ డబ్బులు లేకపోయినా ఆ టైంకి వచ్చేస్తారు. ఆ వైబ్రేషన్ కనుక మీరు రేజ్గా లేకపోతే డబ్బులు ఉన్నా కానీ రాలేదు, డబ్బులు ఇచ్చినా రాలేదు, డబ్బులు కట్టినా రాలేదు. ఎస్ సార్, హూ ఇస్ నెక్స్ట్? నేను సార్. చెప్పండి. మీరు మనం అదే మన థాట్స్ కి మనకు రావాలి అంటే విశ్వాన్ని మనకు అవైలబుల్ గా ఉండాలి అని చెప్పారు కదండి. ఎలిజిబిలిటీ వర్సెస్ అవైలబిలిటీ, రైట్? అవైలబుల్ గా ఉండాలని చెప్పారు. అంటే అది ఎలా ఉండాలో ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మనం అడగడం అవైలబిలిటీ గురించి. ఇప్పుడు మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ థాట్ ప్రాసెస్ మీద మనం వస్తున్నాం కదా సార్, అంటే మనకి ఇంటెన్షన్ గా ఉంది. అవి రెండు ఒకటేనా? ఎస్, రెండు ఒకే పాయింట్ నుంచి ఒరిజినేట్ అవుతాయి. ఓకే, రెండు ఒకే పాయింట్ నుంచి ఒరిజినేట్ అవుతాయి. రెండు ఒకే పాయింట్ నుంచి ఒరిజినేట్ అయ్యి డిఫరెంట్ డైమెన్షన్స్లో వెళ్తున్న పాయింట్స్. అంటే సోర్స్ ఒకటే మళ్ళీ రెండింటికి, కానీ ఇది ఈ డైరెక్షన్ వెళ్తుంది, ఇది ఈ డైరెక్షన్ వెళ్తుంది, అంతే. సో బీయింగ్ అవైలబుల్ అని చెప్పి అంటే వెన్ యువర్ యూనివర్స్ ఈజ్ ఆపరేటింగ్ త్రూ ఆర్ వెన్ యూనివర్స్ ఈజ్ ఆపరేటింగ్ త్రూ యూ టు గివ్ సర్వీస్ టు సమ్వన్ ఎల్స్, అండ్ ఇట్ విల్ ఆపరేట్ త్రూ దెమ్ ఆల్సో టు టేక్ సర్వీస్ ఫ్రమ్ యూ. ఇంతవరకు ఓకే? When the other person is seeking your service, by making yourself available, you are giving a message to the universe that you are available. Available to executive instructions, follow instructions. అంటే తెలుస్తుందా సార్? లేదు, మధ్యలో ఎవరో మైక్ ఆన్ చేశారు, నాకు డిస్టర్బెన్స్ వచ్చింది, మీ మాట కట్ అయింది. I am available to follow instructions or execute instructions అని అనిపిస్తుంది, అంతే కదా సార్? మీ లాంగ్వేజ్లో చెప్తా.
ఓకే మీరు చేస్తున్న సర్వీస్, గూడ్స్ సర్వీస్, టీచింగ్ మీరు ఏదైతే సర్వీస్ చేసి తద్వారా మీరు మనీ సంపాదిస్తున్నారో, లేదా ఏ ప్రొఫెషన్లో అయితే మీరు ఉన్నారో ప్రస్తుతం, ఆ ప్రొఫెషన్లో మీ యొక్క సర్వీస్ కానీ మీ యొక్క అవసరం కానీ ఎవరికి ఎప్పుడు ఏ క్షణంలో ఏర్పడ్డా మీరు అందుబాటులో ఉన్నారు అనిపించగలిగితే, ఇట్ ఈస్ ద మెసేజ్ టు ది యూనివర్స్ దట్ యు ఆర్ అవైలబుల్. యూ నీడెడ్ సెపరేట్లీ గో టు ది గాడ్. తిరుపతికి వెళ్ళిపోయి ఆయన దగ్గర గుండు కొట్టి చేసుకుని, బాస్ ఐఎమ్ అవైలబుల్, బాస్ ఐఎమ్ అవైలబుల్, బాస్ ఐఎమ్ అవైలబుల్, వెంకటేశ్వర స్వామి ఐఎమ్ అవైలబుల్, వెంకటేశ్వర స్వామి ఐఎమ్ అవైలబుల్, వెంకటేశ్వర స్వామి ఐఎమ్ అవైలబుల్ అంటే ఆయన టెక్కి చెల్లేసి బట్ ఐఎమ్ నాట్ అవైలబుల్ హియర్ రా అంటాడు ఆయన. నువ్వు తిరుపతికి వచ్చి ఐఎమ్ అవైలబుల్ అంటున్నావు కానీ బట్ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఇన్ తిరుపతి, ఏం చేద్దాం అంటాడు. అదేంటి నేను మీ ఇంట్లో వచ్చి వెయిట్ చేస్తాను బాబు నీకోసం, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సో ఐఎమ్ అవైలబుల్ ఇన్ యువర్ షాప్, ఐఎమ్ అవైలబుల్ ఇన్ యువర్ బిజినెస్, ఐఎమ్ అవైలబుల్ ఇన్ యువర్ ప్రొఫెషన్, ఐఎమ్ అవైలబుల్ ఇన్ యువర్ టాలెంట్, ఐఎమ్ అవైలబుల్ ఇన్ యువర్ అబిలిటీస్. ఫైండ్ మీ దేర్, వై యు ఆర్ కమింగ్ హియర్ అంటాడు. వర్క్ ఇస్ వర్షిప్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సార్ చెప్పండి రాంబాబు గారు. డిఫరెన్స్ నాకు అది చెప్పండి. దానికి డిఫరెన్స్ అంటే ఓకే, ఇంకోటి దేనికి డిఫరెన్స్ అంటే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకే ప్రాబ్లం రెండు జనరేట్ అవుతాయి. ఒక డిఫరెంట్, ఒకటేమో పబ్లిక్ కాజ్ గురించి, ఇంకొక పర్సన్ కనెక్టివిటీ గురించి చెప్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన విషయస్ అనేది ఈ డైరెక్షన్ గురించి చెప్పలేదు సార్ నాకు. See sir, anything in your life comes by the okay. If at all somebody is earning 1 lakh rupee, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. మీ అందరికీ ఒక తమాషా అయిన కాన్సెప్ట్ చెప్తా, తమాషా అయిన విషయం చెప్తా. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? మనీ, డబ్బు, ఒక వ్యక్తి డబ్బు సంపాదించడం అనే దాన్ని కనుక మనం చూస్తే, ఆ వ్యక్తికి ఉన్న పారామీటర్, ఆ వ్యక్తికి ఉన్న క్వాలిఫికేషను, ఆ వ్యక్తికి ఉన్న అబిలిటీస్, ఆ వ్యక్తికి ఉన్న టాలెంట్, ఆ వ్యక్తికి ఉన్న రిసోర్సెస్, వాటన్నిటితో పోల్చుకుంటే అవన్నీ ఉండి కూడా ఆ మాత్రం సంపాదించిన వాడు కనపడతాడు, అవేవీ లేకపోయినా అంతకంటే ఎక్కువ సంపాదించేవాడు కనపడతాడు. కానీ సాడెస్ట్ పార్ట్ టు అవర్ మిడిల్ క్లాస్ బ్రాటప్, సాడెస్ట్ పార్ట్ టు అవర్ మిడిల్ క్లాస్ బ్రాటప్ ఏంటంటే, ఇవి ఉంటే కానీ డబ్బులు రావని ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళిపోతాం. చదువుకోరా, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి సంపాదన వస్తుంది. సారీ, మంచి ఉద్యోగం వస్తే రావచ్చు, మంచి సంపాదన వస్తుందో గ్యారంటీ లేదు. There are many people who are multi talented people who are working for peanuts in the outer world. Peanuts అన్నమాట. 10th క్లాస్ ఫెయిల్ అయినోడు కూడా అంతకంటే ఎక్కువ సంపాదిస్తుంటాడు. వాడు పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు, పీజీలు, గీజీలు పెట్టుకుని వాడికంటే తక్కువ సంపాదిస్తుంటాడు. బతుకు లాటరీ కొడుతుంటాడు నెల నెల పెళ్ళం పిల్లలు పోయించుకోవడానికి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మనీ మేకింగ్ ఆర్ అచీవ్మెంట్ ఆర్ వెదర్ యూ attract, law of attraction, whether you are talking about money or any other achievement, it has a vibration levels. Your mind has to operate at that vibration level. ఆ వైబ్రేషన్ లెవెల్లో మ్యాచ్ అయినప్పుడు, ఈ వైబ్రేషన్ లెవెల్ మ్యాచ్ అయినప్పుడు, then this attraction starts. ఓకే, మీకు ఇంకొంచెం కన్ఫ్యూజన్ చేసినట్టున్నా. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ 1 lakh rupees, ఈ 1 lakh rupees నీకు సంపాదన నెలకి కావాలంటే ఈ 1 లక్ష రూపాయలు నీకు వర్త్ అన్న సంగతి ఎవడో ఒకడు నమ్మితేనే కదా నీకు ఇచ్చేది. ఎవడో ఒకడు నమ్మాలి కదా నీకు వర్త్, వీడికి 1 లక్ష రూపాయలు వర్త్ వీడిది అని చెప్పి నమ్మితే మీకు ఇస్తాడు. రైట్. ఆ జనాలందరూ నమ్మే వాళ్ళ లిస్టులో ఆ జనాలందరూ నమ్ముతారు. ఇదిగో వీడు నమ్మాడు, ఒక లిస్ట్ తయారైంది అనుకోండి. ఈ లిస్ట్ లో ఫస్ట్ నేమ్ ఎవరిది? అయ్యుండాలి. ఫస్ట్ నేమ్ మనదే అయ్యుండాలి. ఇట్స్ నాట్ ఎ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ వర్దీనెస్. ఇట్స్ నాట్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ వేరు. దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ వర్దీనెస్. అంటే నేను చేసే సర్వీస్కి, నేను చేసే పనికి 1 లక్ష రూపాయలు కనీసం నాకు సంపాదించి తీరాలి. అంతకు తక్కువైతే నాకే అవమానం, లేదా అంతకు తక్కువైతే నేను చేయను. నేను చేసేదానికి అంతకంటే ఎక్కువ కానీ తక్కువ విలువ అయితే లేదు.
అంటే ఆ విలువ ముందు ఎవరి దృష్టిలో ఉండాలంటే మన దృష్టిలో ఉండాలి. ఓకే, ఇంకోలాగా చెప్తాను నేను. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్వ్యూస్, క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతుంటాయి. ఇంటర్వ్యూస్ అవుతున్నప్పుడు ప్రతివాడు ఏం చేస్తాడంటే నెలకి 50,000 జీతం కంపెనీ మీద కన్నేస్తాడు ఫస్ట్. ఆ ఇంటర్వ్యూస్ ఒక రౌండ్ 2 రౌండ్లు అయిపోయి మొత్తానికి ఫెయిల్ అయిన తర్వాత సర్లేరా 50,000 రావట్లేదు కదా, 40,000 దానికి వెళ్దాం. 40,000 రెండో మూడో కంపెనీలు వస్తాయి. అది కూడా 30,000 దానికి వెళ్దాం. అయ్యో 6-7 కంపెనీలు వస్తాయి. ఆ తర్వాత 20,000 దానికి వెళ్దాం. ఏంటి ఇక వస్తాయి. పోలే 10,000 దానికి వెళ్దాం. దానికి ఇంకో 100 వస్తుంది. తర్వాత 5,000 కంపెనీ వచ్చినప్పుడు వాడేమంటాడు, బీటెక్ చేసి మళ్ళీ 5,000కి వెళ్ళటం ఏంటంటే, బీటెక్ చేసి కనీసం 10,000 15,000 మనకు జీతం లేకపోతే మనం ఎందుకు చేయాలి, అంతకంటే ఖాళీగా కూర్చోవడం బెటర్ కదా. సో బీటెక్ చదివినప్పుడు కనీసం మనం 15,000 సంపాదించాలి. 15,000 సంపాదించకపోతే మనం చేసి వేస్ట్ అని ఒక స్టేట్మెంట్, అని ఒక డైలాగ్ వస్తాడు. రైట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అంటే ఆడ 15 నుంచి కిందకి వెళ్ళట్లా. 15 నుంచి కిందకి వెళ్తే ఖాళీగానే ఉంటాడు కానీ పనిచేయడు. బికాస్ దట్ ఈజ్ హిజ్ సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ వర్దీనెస్ లెవెల్. ఆ సెల్ఫ్ వర్దీనెస్ లెవెల్ 15,000 ఉంది కాబట్టి 15,000కి తక్కువకి వాడు ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, అదే వాడి సెల్ఫ్ వర్దీనెస్ కనుక 50,000కు ఉంటే వాడు 50,000కి తక్కువ జాబ్ యాక్సెప్ట్ చేసేవాడు కాదు. అక్కడే చేస్తాడు. ఆ పోరాటం అక్కడే చేస్తాడు. అవసరమైతే ఇంకో 4 కోర్సులు చేస్తాడు, ఇంకోటి అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఏదో చేస్తాడు. కావాలంటే ఫ్రీగా చేస్తాను సార్ అంటాడు. 50,000 ఇచ్చేవాడి దగ్గరికి నీకు అంత విలువ లేదయ్యా అంటే, నేను ఫ్రీగా చేస్తాను సార్ 3 నెలలు చూసుకోండి అంత, ఆ తర్వాత నాకు వీలేది లేదు, వీడికి 50,000 ఇవ్వాల్సిందే, ఇవ్వచ్చు వీడికి అనుకుంటేనే ఇవ్వండి మీరు అని ఫ్రీగా చేయడానికి రెడీ అవుతాడు. కానీ తక్కువ అవుతుంది రెడీ చేయడు. మీన్స్ వాట్? వీడి వర్త్ ఇంత ఉంది అని చెప్పి అవతల వాడు నమ్మే కంటే ముందు వాడు నమ్మాడు. అలా మీరు అన్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్లో ఐ కెన్ టేక్ మై బిజినెస్ టు 10 crores పర్ యానం అని ముందు మీరు నమ్మాలి. ఇందాక రంజిత్ అడిగిన ఎగ్జాంపుల్లో నేను ఆ కోర్సుకి కావాల్సిన సమ్ ఎక్స్ అమౌంట్ నాకు ఎలాగైనా వస్తుంది, పక్కన పెట్టండి, అమౌంట్ కూడా అక్కర్లా, నేను ఎలాగైనా సరే ఆ కోర్సులో చేరుతాను. చేరుతున్నాను అంతే, తర్వాత వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఐఎమ్ దేర్ ఇన్ ద గ్రూప్, ఫినిష్డ్. కమ్ వాట్ మే, ఐఎమ్ రెడీ టు పే ఎనీ ప్రైస్. ఈ మైండ్ సెట్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను చెప్తున్నాను 90%, అంటే నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్లో చాలా 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 సార్లు అసలు అంత డబ్బు అవసరమే లేకుండా పోతుంది. అసలు అంత డబ్బులు అవసరమే లేకుండా పోతుంది. అంటే ఇంత కావాలి, ఇంత వస్తే కానీ నాకు కాదు అనుకున్నది కూడా అలా వచ్చేసి వెళ్ళిపోతాను అనమాట. అంతే, అలా వచ్చేస్తుంది టక్కన. అరే దీనికి డబ్బులు కావాలనుకున్నానే, డబ్బులు లేకపోయినా కూడా జరిగిందే ఇది అనిపిస్తుంది. You have to understand, you have to vibrate at that level. Self-worthiness అని చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, యూట్యూబ్లోకి వెళ్ళి కూర్చొని ఫ్రీగా వీడియో చూస్తూ, ఆ ఫ్రీగా వీడియో చూడటానికి వైఫై కూడా పక్కింటి గోడ దగ్గర నించుని దాని పాస్వర్డ్ కాపీ కొట్టుకుని ఆ పక్కింటి వాళ్ళ వైఫైలో వీడియో చూస్తున్నాడంటే వాట్ ఈస్ హిస్ సెల్ఫ్ వర్త్? 50 రూపాయలు 100 రూపాయలు పెడితే టాక్ టైం ఏదో వస్తుంది, డేటా ఏదో వస్తుంది, డేటా బ్యాలెన్స్ ఎంత వస్తుంది, 1 GB 2 GB ఎంత వస్తుంది నాకు తెలియదు, అది నాకు అవసరం పడలా ఇప్పటిదాకా. అంటే 1 GB 2 GB కావాల్సిన 50 రూపాయలు 100 రూపాయలు పే చేయడానికి నువ్వు జేబులో డబ్బులు మిగిలించేసుకుందాం అన్న ప్లాన్లో ఉంటావా? అంటే పక్కింటోడు కట్టే డబ్బులు కావా? అంటే పక్కింటోడు డబ్బులకి నీ దగ్గర దృష్టిలో విలువ లేదు, దొంగతనం చేసేయచ్చు బిందాస్గా. లేదా ఎవడో పాపం పెట్టిన డబ్బులు ఆ వీడియోని పైరసీ చేసేసి కాపీ చేసేసి ఎవడో స్క్రీన్ రికార్డింగ్ చేస్తాడు, ఆ స్క్రీన్ రికార్డింగ్ నువ్వు చూసేస్తావు, గబగబా నువ్వు అప్లై చేసేసుకుంటే నీకు రిజల్ట్ వచ్చేయాలి. వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ వర్త్ సేయింగ్?
మన మీద మన ఆత్మగౌరవం ఏమంటుంది? నువ్వు సమర్థుడు అంటుందా? అరే ఆ 100 రూపాయలకు కూడా చేతగాక పక్కింటో దొంగతనం చేసుకుని పక్కింటోడు వైఫైలో దొంగతనం చేసుకుని చూస్తున్న చేతగాని సన్యాసి యధవ అంటదా? ఈజీ మనీకి అలవాటు పడి చేతగాని రైట్. అంటే చేతగాని 100 రూపాయలకే చేతగాని సన్యాసి యధవి. నువ్వు రేపు పొద్దున్న 1,00,000 రూపాయలు అంటే సర్లేయా, గాన్. చాలా 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 మందికి అర్థం కాని విషయం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ విషయంలో అసలు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం మనం ఎక్కడి నుంచి, ఏ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం అనేది అక్కడ అసలు బేసిక్ అక్కడి నుంచి బేసిక్ అక్కడే దెబ్బడిపోతాం. అంటే ప్రాసెస్ స్టార్టింగే. అంటే హైదరాబాద్లో సికింద్రాబాద్లో వాడు చెన్నై వెళ్ళాలనుకుని గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కేస్తాడు. ట్రైన్ మొత్తం అంత తెల్లారిందాక వెళ్ళుద్ది. తెల్లారి దిగిన తర్వాత స్టేషన్ బయటకు వస్తే కానీ విశాఖపట్నం అన్న స్టేషన్ పేరు చూస్తే కానీ అది జ్ఞానోదయం కలగదు, నేను రాంగ్ ట్రైన్ ఎక్కానని. సరే అక్కడి నుంచి చెన్నై వెళ్ళాలని చెప్పి మళ్ళీ ట్రైన్ ఎక్కి కళ్ళు తెరిచి చూసరికి కోల్కత్తా అని కనపడుద్ది. అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి కళ్ళు తెరిచి చూసేసరికి పాట్నా అని కనపడుద్ది. అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి చూసేసరికి ఏ ఢిల్లీ కనపడుద్ది. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి చూసేసరికి అహ్మదాబాద్ కనపడుద్ది. సో వాడు ఏమంటాడంటే అసలు ఈ ట్రైన్లే తప్పుడు ట్రైన్లు, ఇన్ని ట్రైన్లు ఎక్కాను, నన్ను ఏ ట్రైన్ కూడా నేను అనుకున్న స్థానానికి తీసుకెళ్ళలేదు. సో ఈ ట్రైన్లే ఫాల్ట్. ఇండియన్ రైల్వేస్ ఈజ్ ది ఫాల్టీ సిస్టమ్. లా ఆఫ్ అట్రాక్షన్ డస్ నాట్ వర్క్. ఎస్ సార్, రాంబాబు గారు చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ దిస్ ఇస్. అదే మన తెల్లవారుజామున ఎన్ని గంటలు లేగాలని దాని టాపిక్ చెప్తాను. అది ఇవాళ కాదండి. మీరు అది ఆ టాపిక్ వేరే ప్రోగ్రామ్ లేదు, ఈ ప్రోగ్రామ్ అవుతుంటే ఎట్లా? అది టైంలో చెప్తారేమో అని అట్ట చెప్తాం బలవాళ్ళే. సార్ అయితే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇప్పుడు ఎవరెవరు జాయిన్ అవ్వచ్చండి? జాబ్ చేసిన వాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? లా ఆఫ్ అట్రాక్షన్లో జాయిన్ అవ్వాలంటే ఒకే క్వాలిఫికేషన్ అండి, మనిషే ఉండాలండి. ఆ విషయంలో మీకు ఏమైనా అనుమానం ఉంటే నేనేం చేయలేను. ఆ విషయంలో అనుమానం లేకపోతే మట్టుకు చేరచ్చు. వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, మీరు ఏం చేస్తున్నారతో సంబంధం లేదు. మీరు మనిషి ఉండి ఈ డబ్బాలో బుర్ర కరెక్ట్గా పనిచేస్తుంటే చాలు, నేను దాంతో పని చేయించేసుకుంటా. ఏం కావాలి? ఓకే ఫైన్. సో ఈజ్ దర్ ఎనీ గెస్ట్ టుడే? ఎనీ ఫస్ట్ టైమర్? ఫస్ట్లో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నాము. ఓకే, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. ఇవాళ ఎవరైనా మొదటిసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు గెస్ట్లు మా ఇంట్లో, మా ఈ గ్రూప్లోకి? ఎస్ సార్, భరత్ రామ్ గారు, జస్ట్ అన్మ్యూట్ అండ్ స్పీక్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు, ఏం చెప్పారు? సార్ నాది ధర్మవరం, అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. ఓకే. పట్టు శారీ అక్కడ. పట్టు శారీస్ మీరు నేస్తారా? అంటే నేను దానికి డిజైన్స్ చేస్తుంటా సార్. బ్యూటిఫుల్, లవ్లీ వర్క్. అదే సార్, అక్కడ ధర్మవరం. అక్కడ నుంచి ప్రొఫెషన్ వచ్చి అదే సార్ నాది సెల్ఫ్. అదే ఇప్పుడు ఈ రోజే జాయిన్ అయినా మీ సెషన్ కి. ఇంతకు ముందు యూట్యూబ్ లో అయితే చూస్తాను. ఓకే. నాకైతే మీ నుంచి రియాలిటీ అయితే బాగా అర్థమైంది సార్. అంటే ఇంతకు ముందు నేను ఇమాజినేషన్ లో అయితే గతం కానీ లేదా భవిష్యత్తు కానీ, ప్రెసెంట్ మాత్రం ఉండకపోతా. అంటే ఎప్పుడైతే మీ వీడియో చూసానో క్లారిటీ సార్, 100% క్లారిటీ. నాకైతే అది బాగా అనిపించింది. ఇవాళ సెషన్ లో మీకు నచ్చిన విషయాలు ఏంటి సార్? ఇవాళ విషయంలో అదే సార్, ప్రొజెక్ట్ అదే సెల్ఫ్ 3 లెవెల్స్ ఉన్నాయన్నారే. రియల్ సెల్ఫ్, పర్సీవ్ సెల్ఫ్, ప్రొజెక్టెడ్ సెల్ఫ్. ఆ 3 ఏకమైతే ఇంకా మ్యాజిక్ అన్నారు చూడండి, అది నిజంగా సార్ చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. మన రికార్డింగ్ ఆపేయచ్చు అనుకుంటా కదా?